తరువాత లెవిట్ కేమ్ దట్ వే, తర్వాత ప్రీస్ట్ హెల్ప్ చేశాడా? చేయలేదు కదా. హెల్ప్ మీ, తప్పకుండా హెల్ప్ చేస్తాడు నాకు అని మీనింగ్స్. ఆఫ్టర్ తరువాత, కేమ్ వచ్చెను, హెల్ప్ సహాయం, బట్ కానీ, ష్యూర్లీ తప్పకుండా, థాట్ ఆలోచించెను, ఆల్సో కూడా, స్టాప్ ఆపు ఆపుట, వెంట్ వెళ్ళెను, అవే దూరంగా. ఆపోజిట్ వర్డ్స్. కేమ్, వెంట్, దట్, దిస్, హెల్ప్, హిండర్, మ్యాన్, ఉమన్, అవే, నియర్. కాంప్రిహెన్సివ్ క్వశ్చన్స్. Who came after the priest? A Levite came that way after the priest. Priest వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? Levite. Did the priest help him? ముందుగా వచ్చినటువంటి ఆ ప్రీస్ట్ అతనికి గాయపడిన వ్యక్తికి హెల్ప్ చేశాడా? No, the priest didn't help him. What did he think? అతను ఏమనుకున్నాడు? He thought that the Levite will definitely help him. అతను లెవిట్ ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి అనుకున్నాడు. డిడ్ ద లెవిట్ స్టాప్? ఆగాడా అతను? నో, ద లెవిట్ డిడ్ంట్ స్టాప్. అతను కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. ద గుడ్ సమారిటన్, యూనిట్ 5, క్లాస్ 3, పార్ట్ 6. దెన్ he saw a man coming towards him. He was riding a donkey. He was a Samaritan. Jews didn't like Samaritans and didn't treat them very well. He may not help me and may even laugh at me, thought Jewish man who was dying on the road. Then, అంటే అప్పుడు, he saw a man coming towards him. Saw చూసెను. ఎవరిని చూశాడు? A man coming towards him. అతని వైపు ఒక వ్యక్తి రావడం చూశాడు. He was riding a donkey. డాంకీ గాడిద. రైడింగ్ అంటే స్వారీ చేయటం. గాడిద మీద స్వారీ చేస్తే గాడిద మీద వెళ్తున్నాడు అనమాట. హీ వాజ్ ఎ సమారిటన్. అతను ఒక సమారిటన్. జూస్ డిడ్ంట్ లైక్ సమారిటన్స్. అంటే ఈ జూయిష్ పీపుల్ సమారిటన్స్ని ఇష్టపడరు అనమాట. అండ్ డిడ్ంట్ ట్రీట్ దెమ్ వెరీ వెల్. వాళ్ళని చక్కగా ట్రీట్ చేయరు. వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. హీ మే నాట్ హెల్ప్ మీ అండ్ మే ఈవెన్ లాఫ్ ఎట్ మీ. అతను నాకు సహాయం చేయడు, సహాయం చేయకపోగా నన్ను చూసి నవ్వుతాడు. లాఫ్ అంటే నవ్వడం, నన్ను చూసి నవ్వుతాడు అనుకున్నాడు. థాట్ జూయిష్ మ్యాన్ హూ వాజ్ డయింగ్ ఆన్ ద రోడ్. ఆ రోడ్డు మీద చనిపోబోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ జూయిష్ మ్యాను ఈ విధంగా అనుకున్నాడు అనమాట. దెన్ he saw a man coming towards him. He was riding a donkey. He was a Samaritan. Jews didn't like Samaritans and didn't treat them very well. He may not help me and may even laugh at me, thought Jewish man who was dying on the road. Meanings. Then అప్పుడు, saw చూసెను, coming వచ్చుచున్నా, వే దారి, టువర్డ్స్ వైపు, రైడింగ్ స్వారీ, డాంకీ గాడిద, లైక్ ఇష్టపడు,
వెరీ చాలా, హెల్ప్ సహాయము, ఈవెన్ కూడా, లాఫ్ నవ్వుట, థాట్ ఆలోచించెను, డయింగ్ చనిపోవు, రోడ్ రోడ్డు దారి. ఆపోజిట్ వర్డ్స్ హీ షీ, మ్యాన్ ఉమన్, కమింగ్ గోయింగ్, లైక్ డిస్లైక్, ఆన్ అండర్, డై లివ్, లాఫ్ క్రై, హెల్ప్ హిండర్. ప్లూరల్స్ మ్యాన్ men, donkey donkeys, road roads. Comprehensive questions. What did he see? అతను ఏం చూశాడు? He saw a man coming towards him. ఒక వ్యక్తి అతని వైపు నడుచుకుంటూ రావడం చూశాడు. నడుస్తున్నాడా? లేదు కదా, గుర్రం మీద గాడిద మీద వస్తున్నాడు అంటే తన వైపు రావడం చూశాడు. వాట్ వాజ్ హీ రైడింగ్? అతను ఏమి స్వారీ చేస్తున్నాడు? హీ వాజ్ రైడింగ్ ఎ డాంకీ. హూ వాజ్ రైడింగ్ ఎ డాంకీ? ద సమారిటన్ వాజ్ రైడింగ్ ఎ డాంకీ. హూ డిడెంట్ లైక్ సమారిటన్స్? సమారిటన్స్ ని ఎవరు ఇష్టపడరు? జ్యూస్ డిడెంట్ లైక్ సమారిటన్స్. జూయిష్ పీపుల్ సమారిటన్స్ అంటే ఇష్టపడరు అనమాట. హూ డిడెంట్ ట్రీట్ సమారిటన్స్ వెరీ వెల్? వాళ్ళని చక్కగా ఎవరు ట్రీట్ చేయరు? జ్యూస్ డిడెంట్ ట్రీట్ సమారిటన్స్ వెరీ వెల్. వాట్ డిడ్ హీ థింక్ అబౌట్ ద సమారిటన్? అతను సమారిటన్ గురించి ఏమనుకున్నాడు? హీ మే నాట్ హెల్ప్ హిమ్ అండ్ లాఫ్ ఎట్ హిమ్. అతను హెల్ప్ చేయడు, ఇంకా నవ్వుతాడు నన్ను చూసి అనుకున్నాడు. హూ వాజ్ డయింగ్ ఆన్ ద రోడ్? ఎవరు చనిపోతున్నారు? రోడ్డు మీద చనిపోబోయే స్థితిలో ఎవరున్నారు? ద జూయిష్ మ్యాన్ వాజ్ డయింగ్ ఆన్ ద రోడ్. జూయిష్ మ్యాన్ కదా రోడ్డు మీద చనిపోయే స్థితిలో ఉన్నాడు. ద గుడ్ సమారిటన్. యూనిట్ 5, క్లాస్ 3, పార్ట్ 7. ద గుడ్ సమారిటన్. వాట్ డు యు సీ ఇన్ ద పిక్చర్? ఇక్కడున్న బొమ్మలో మీరేం చూస్తున్నారు? సమారిటన్ wounded మ్యాన్ దగ్గరికి వచ్చాడు, గాయపడిన వ్యక్తి దగ్గరికి వచ్చాడు కదా. తర్వాత ఏం జరిగిందో చూడండి. When the Samaritan saw wounded man, he stopped his donkey, got off its back, and felt compassion for him. He knelt near him and asked the man what had happened. When the Samaritan saw wounded man, ఆ గాయపడిన వ్యక్తిని, wounded man అంటే గాయపడిన వ్యక్తి అన్నమాట, గాయపడిన వ్యక్తిని ఎవరు చూశారు? సమారిటన్. సమారిటన్ చూసి he stopped his donkey. డాంకీ గాడిద, గాడిద మీద అతను వెళ్తున్నాడు కదా, ఆ గాడిదని ఆపాడనమాట. he stopped. గాడిదని ఆపి got off its back and felt compassion for him. దాని వెనక నుంచి కిందకి దిగాడనమాట. got off its back and felt compassion for him. కంపాషన్ అంటే జాలి, దయ, కరుణ. అంటే అయ్యో అయ్యో పాపం ఎవరికో దెబ్బలు తగిలినయే అన్నట్టుగా అతను వచ్చాడనమాట. he felt compassion for him. he knelt near him and asked the man what had happened. knelt అంటే మోకరిల్లటం, మోకాళ్ళ మీద కూర్చున్నాడు అనమాట. కూర్చొని అతని దగ్గరగా, నియర్ అంటే దగ్గర, knelt near him అతనికి దగ్గరగా కూర్చొని and asked the man what had happened. happened అంటే సంభవించటం, జరగటం. ఏం జరిగింది? వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగింది? ఇలా నిన్ను ఎవరు కొట్టారు? ఎందుకు దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి అతన్ని అడిగాడు. హీ ఆస్క్డ్. ఆస్క్డ్ అంటే అడగటం అనమాట, అడిగాడు అనమాట. ఏమని అడిగాడు? వాట్ హ్యాడ్ హ్యాపెండ్, ఏం జరిగింది?
నువ్వు ఇలా ఎందుకు పడిపోయి ఉన్నావు, ఎలా దెబ్బలు తగిలినాయి అని చెప్పి అతన్ని అడిగాడనమాట. When the Samaritan saw a wounded man, he stopped his donkey, got off its back, and felt compassion for him. He knelt near him and asked the man what had happened. Meanings. అర్థాలు. wounded, గాయపడిన. stopped, ఆగెను. his, అతని యొక్క. donkey, గాడిద. back, వెనుక. compassion, కరుణ, జాలి. knelt, మోకరిల్లు. near, దగ్గర. ask, అడిగెను. happen, సంభవించెను. opposite words. he, she. stop, start. back, front. near, far. happen, unhappen. Comprehensive questions. Who knelt near him? ఎవరు మోకరిల్లారు wounded man దగ్గర? The Samaritan knelt near him. Samaritan కదా? What did he ask the wounded man? ఆ wounded man ని, గాయపడిన వ్యక్తిని Samaritan ఏమని అడిగాడు? He asked the wounded man that what had happened. ఏం జరిగింది అని అడిగాడు. Who asked the wounded man about what had happened? ఏం జరిగింది అని ఆ wounded man ని అడిగింది ఎవరు? Samaritan కదా? ఏం జరిగింది, ఎందుకు ఇలా ఉన్నావు అని చెప్పి ఆ గాయపడిన వ్యక్తిని అడిగాడు. The Samaritan asked the wounded man about what had happened. The Good Samaritan. Unit 5, Class 3, Part 8. The Good Samaritan. The Jewish man was almost fainting. With great difficulty, he could utter one word, robbers. I will help you, said the Samaritan in a tender voice. He went back to the donkey and took a few things out of his bag. He gently lifted the man and made him sit. He gave him some water to drink and washed his wounds and bandaged them. The Jewish man was almost fainting. wounded man కదా, Jewish man. గాయపడిన వ్యక్తి ఎవరు? Jewish man. He was almost fainting. అంటే మూర్ఛ వచ్చిన వాళ్ళలాగా, ఇంకా అతనికి స్పృహ లేని విధంగా పడిపోతున్నాడు అనమాట. ఆ విధంగా ఉన్నాడు. With great difficulty, he could utter one word, robbers. With great difficulty, చాలా గొప్ప అంటే కష్టంగా అనమాట. డిఫికల్ట్ అంటే కష్టం, కష్టంగా, డిఫికల్టీ కష్టంగా. he could utter one word, చిన్నగా పలికాడు అనమాట. ఒకే ఒక్క మాటని, ఒకే ఒక్క శబ్దాన్ని. అతనికి గాయపడి ఉండేసరికి మాట్లాడలేకపోతున్నాడు అనమాట. ఏమని పలికాడు? రాబర్స్. రాబర్స్ అంటే దొంగలు. రాబర్స్ అని ఒకే ఒక్క పదాన్ని పూర్తిగా చెప్పగలిగాడు అనమాట. అట్టర్, పూర్తిగా చెప్పాడు, ఒక్క పదమే చెప్పాడు అనమాట. ఐ విల్ హెల్ప్ యూ, సెడ్ ద సమారిటన్ ఇన్ అ టెండర్ వాయిస్. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. హెల్ప్ అంటే సహాయం కదా. నేను నీకు సహాయం చేస్తాను అని ఎవరు చెప్పారు? సెడ్ ద సమారిటన్. ఆ సమారిటన్ చెప్పాడనమాట. ఎలా చెప్పాడు? ఇన్ అ టెండర్ వాయిస్, మృదువైన స్వరంతోటి, అంటే చాలా కూల్ గా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడనమాట. హీ వెంట్ బ్యాక్ టు ద డాంకీ అండ్ టుక్ అ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. హీ వెంట్ బ్యాక్ టు ద డాంకీ. డాంకీ దగ్గరకు వెళ్ళాడు. ఏం తీసుకొచ్చాడు అక్కడికి వెళ్ళి? హీ టుక్ అ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. అతని బ్యాగ్ లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని తీసుకున్నాడనమాట. హీ జెంట్లీ లిఫ్టెడ్ ద మ్యాన్ అండ్ మేడ్ హిమ్ సిట్. జెంట్లీ అంటే శాంతంగా, చిన్నగా. లిఫ్టెడ్ ద మ్యాన్, పైకి లేపాడు అతన్ని. పడిపోయి ఉన్నాడు కదా, ఆ పడిపోయిన అతన్ని పైకి లేపాడు అనమాట. అండ్ మేడ్ హిమ్ సిట్,
కూర్చునే విధంగా చేశాడు. అతన్ని సపోర్ట్ చేసి పట్టుకొని పైకి లేపి కూర్చోబెట్టాడు. He gave him some water to drink. He gave him some water to drink. తాగటానికి మంచినీళ్ళు ఇచ్చాడు కొంచెం. వాటర్ అంటే మంచినీళ్ళు. టు డ్రింక్ తాగాడనమాట, తాగటానికి ఇచ్చాడనమాట. He gave him, gave అంటే ఇవ్వడం. He gave him some water to drink and washed his wounds and bandaged them. Washed కడిగాడనమాట, ఆ గాయాలన్నీ శుభ్రంగా కడిగాడనమాట. వాష్డ్ హిస్ వూండ్స్, ఆ గాయాలన్నీ కూడా కడిగాడు. వూండ్స్ అంటే గాయాలు కదా, దెబ్బలు తగిలి ఉన్నాయి కదా అతనికి, ఆ గాయాలని కడిగి అండ్ బ్యాండేజ్డ్ హిమ్, బ్యాండేజ్డ్ దెమ్ అంటే ఆ గాయాలకి కట్టు కట్టాడనమాట. పాపం మంచినీళ్ళు తాగించాడు కూర్చోబెట్టి, గాయాలు కడిగాడు శుభ్రంగా, తర్వాత ఆ గాయాలకి బ్యాండేజ్డ్ అంటే కట్టు కట్టాడనమాట. The Jewish man was almost fainting. With great difficulty he could utter one word, robbers. I will help you, said the Samaritan in a tender voice. He went back to the donkey and took a few things out of his bag. He gently lifted the man and made him sit. He gave him some water to drink and washed his wounds and bandaged them. Meanings: fainting, మూర్ఛ అంటే స్పృహ కోల్పోవడం అన్నమాట. ఆల్మోస్ట్ దాదాపు, గ్రేట్ గొప్ప, డిఫికల్టీ కష్టంలో, అట్టర్ పూర్తిగా, వర్డ్ పదము, రాబర్స్ దొంగలు, సెడ్ చెప్పెను, టెండర్ మృదువైన, వాయిస్ స్వరము, వెంట్ వెళ్ళెను, బ్యాక్ వెనుక, డాంకీ గాడిద, టుక్ తీసుకొనెను, హెల్ప్ సహాయము, థింగ్స్ వస్తువులు, బ్యాగ్ సంచి, జెంట్లీ శాంతంగా, లిఫ్టెడ్ పైకి ఎత్తెను, సిట్ కూర్చొను, గేవ్ ఇచ్చెను, వాటర్ నీరు, డ్రింక్ తాగుట, వాష్డ్ కడిగెను, వూండ్ గాయాలు, బ్యాండేజ్డ్ కట్టుకట్టెను. ఆపోజిట్ వర్డ్స్: గ్రేట్ కామన్, difficult same, help hinder, in out, went came, his her, back front, few many, gently harshly, he she, lift drop, sit stand, gave took, some more, man woman. Comprehensive questions. Who was almost fainting? The Jewish man was almost fainting. Who uttered a word? ఎవరు పలికారు, ఒక పదాన్ని ఎవరు చెప్పారు? The Jewish man uttered a word. Jewish man కదా, చిన్నగా మాట్లాడాడు ఒకే ఒక పదాన్ని. Who said robbers? Robbers అని ఎవరు పలికారు? The wounded man uttered a word, robbers కదా, wounded man ఒకే ఒక పదం చెప్పాడు, robbers అని. I will help you. Who said these words? ఈ మాటలు ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు? The Samaritan said these words. Samaritan కదా చెప్పాడు. Who said in a tender voice? The Samaritan said in a tender voice. చాలా చిన్న స్వరంతో మృదువుగా చెప్పాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని. The Samaritan who went back to the donkey? The Samaritan went back to the donkey. ఎవరు వెళ్ళారు డాంకీ దగ్గరికి?
సమారిటన్ కదా. వాట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ హిస్ బ్యాగ్? ఏం తీసుకొచ్చాడు బ్యాగ్ దగ్గర నుంచి? హీ టుక్ అ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. కొన్ని వస్తువులు తీసుకొని వచ్చాడు. ఏమేం తీసుకొచ్చాడు? మంచినీళ్ళు తీసుకొచ్చాడు, వాటర్ తాగించాడు కదా అతనికి. ఇంకా కట్టు కట్టడానికి బ్యాండేజ్ అవి తీసుకొచ్చాడు కదా, కట్టు కట్టాడని మనం లెసన్ లో విన్నాం కదా. హూ లిఫ్టెడ్ ద మ్యాన్? ఎవరు అతన్ని పైకి లేపారు? ద సమారిటన్ లిఫ్టెడ్ ద మ్యాన్. సమారిటన్ పైకి లేపాడు. హూ మేడ్ హిమ్ సిట్? ద సమారిటన్ జెంట్లీ లిఫ్టెడ్ ద మ్యాన్ అండ్ మేడ్ హిమ్ సిట్. సమారిటన్ కదా హెల్ప్ చేసి కూర్చోబెట్టాడు. టు హూమ్ డిడ్ హీ లిఫ్ట్? ఎవరిని లేపాడు? ఎవరిని పైకి లేపాడు? హీ లిఫ్టెడ్ ద జూయిష్ మ్యాన్. జూయిష్ మ్యాన్ ని పైకి లేపి కూర్చోబెట్టాడు. టు హూమ్ డిడ్ హీ మేడ్ టు సిట్? ఎవరిని కూర్చునేలాగా చేశాడు? హీ మేడ్ టు సిట్ ద జూయిష్ మ్యాన్. జూయిష్ మ్యాన్ ని కూర్చునేలాగా చేశాడు. ఎవరు చేసింది? సమారిటన్ కదా. హూ గేవ్ సమ్ వాటర్? మంచినీళ్ళు తాగడానికి ఎవరు ఇచ్చారు? హూ గేవ్ సమ్ వాటర్? ఎవరిచ్చారు వాటర్? ద సమారిటన్ గేవ్ సమ్ వాటర్. సమారిటన్ కదా వాటర్ ఇచ్చాడు. టు హూమ్ డిడ్ హీ గేవ్ వాటర్? ఎవరికిచ్చాడు? హీ గేవ్ సమ్ వాటర్ టు ద జూయిష్ మ్యాన్. జూయిష్ మ్యాన్ కి ఇచ్చాడు. హూ వాష్డ్ హిస్ వూండ్స్? ఎవరు అక్కడ వూండ్స్ ని ఆ గాయాల్ని కడిగింది? ద సమారిటన్ వాష్డ్ హిస్ వూండ్స్. సమారిటన్ అతని గాయాల్ని కడిగి శుభ్రం చేశాడు. హూ బ్యాండేజ్డ్ హిస్ వూండ్స్? ఎవరు తన గాయాలకి కట్టు కట్టింది? ద సమారిటన్ బ్యాండేజ్డ్ హిస్ వూండ్స్. సమారిటన్ కదా వూండ్స్ ని కడిగి శుభ్రంగా ఆ గాయాలకి కట్టుకట్టాడు. అతన్ని పైకి లేపి కూర్చోబెట్టాడు. తర్వాత మంచినీళ్ళు తాగించాడు, గాయాలు శుభ్రంగా కడిగాడు, తర్వాత ఆ గాయాలకి కట్టుకట్టాడు. సమారిటన్ గుడ్ సమారిటన్ కదా, మంచి వ్యక్తి. ద గుడ్ సమారిటన్. క్లాస్ 3 యూనిట్ 5 పార్ట్ 9. Then the Samaritan helped him sit on his donkey and took him to a nearby inn. Then అప్పుడు the Samaritan helped him. హెల్ప్ అంటే సహాయం చేయటం. హెల్ప్డ్ సహాయం చేసెను. ఏం సహాయం చేశాడు? హెల్ప్డ్ హిమ్. ఇక్కడ హిమ్ అంటే ఎవరు? ఎవరికి సహాయం చేశాడు? wounded మ్యాన్ కి కదా, జూయిష్ మ్యాన్ కి. సిట్ ఆన్ హిస్ డాంకీ. అతన్ని తన డాంకీ మీద కూర్చోబెట్టుకోవటానికి అతనికి సహాయం చేశాడనమాట, కూర్చోబెట్టాడనమాట. అండ్ టుక్ హిమ్ టు అ నియర్ బై ఇన్. తీసుకువెళ్ళాడు. ఎక్కడికి తీసుకువెళ్ళాడు? టుక్ హిమ్ టు అ నియర్ బై ఇన్. నియర్ బై అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇన్, సత్రం. ఇన్ అంటే సత్రం. దెన్ ద సమారిటన్ హెల్ప్డ్ హిమ్ సిట్ ఆన్ హిస్ డాంకీ అండ్ టుక్ హిమ్ టు అ నియర్ బై ఇన్. అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి సత్రం దగ్గరికి అతన్ని తీసుకువెళ్ళాడనమాట. మీనింగ్స్, అర్థాలు. హెల్ప్ సహాయం చేసెను, సిట్ కూర్చొను, డాంకీ గాడిద, టుక్ తీసుకొను, నియర్ బై దగ్గర, ఇన్ సత్రం. ఆపోజిట్ వర్డ్స్. హెల్ప్ hinder, sit, stand. His, her, took, gave. Near, far. Plurals. Donkey, donkeys. In, inns. Comprehensive questions. Who helped him to sit? ఎవరు హెల్ప్ చేశారు అతనికి కూర్చుంటానికి? ద సమారిటన్ హెల్ప్డ్ హిమ్ టు సిట్. సమారిటన్ కదా హెల్ప్ చేశాడు అతను కూర్చునేలాగా. హూ సిట్ ఆన్ హిస్ డాంకీ. అతని డాంకీ మీద ఎవరు కూర్చున్నారు? ద జూయిష్ మ్యాన్ సిట్ ఆన్ హిస్ డాంకీ. జూయిష్ మ్యాన్ ని తన డాంకీ మీద ఎక్కించి కూర్చోబెట్టాడు కదా. వేర్ డిడ్ ద సమారిటన్ టేక్ హిమ్. ఎక్కడికి తీసుకువెళ్ళాడు సమారిటన్ అతన్ని, ఆ వూండెడ్ మ్యాన్ ని, జూయిష్ మ్యాన్ ని?
He took him to a nearby inn. అతను దగ్గరలో ఉన్నటువంటి సత్రానికి తీసుకువెళ్ళాడు. యాత్రికులు వసతి చేసేటువంటి గృహాలు అని ఇంతకు ముందు కాలంలో కూడా ఉండేవన్నమాట. అక్కడికి తీసుకువెళ్ళాడనమాట. ద గుడ్ సమారిటన్, క్లాస్ 3, యూనిట్ 5, పార్ట్ 10. ద గుడ్ సమారిటన్. He paid the innkeeper enough money and left the man under his care. I'll pay you more money, if necessary, when I return, he said to the innkeeper. The innkeeper took good care of the Jewish man. He paid the innkeeper enough money and left the man under his care. Paid అంటే చెల్లించడం అన్నమాట. ఏం చెల్లించాడు? ఇనఫ్ మనీ, సరిపడినంత డబ్బులు. మనీ అంటే డబ్బు కదా, ఆ డబ్బుని ఎవరికిచ్చాడు? టు ద ఇన్ కీపర్, ఆ సత్రాన్ని నడిపేటువంటి యజమాని ఉంటాడు కదా, ప్రతి దానికి కూడా ఆ యజమానికి ఇచ్చాడనమాట. హీ పేడ్ ద ఇన్ కీపర్ ఇనఫ్ మనీ అండ్ లెఫ్ట్ ద మ్యాన్ అండర్ హిస్ కేర్. ఆ వ్యక్తిని అంటే ఆ జూయిష్ మ్యాన్ ని అక్కడ వదిలిపెట్టాడనమాట, విడిచిపెట్టాడనమాట ఆ వసతి గృహంలో, సత్రంలో. ఎవరి దగ్గర? ఇన్ కీపర్ కేర్ లో అన్నమాట. అతను జాగ్రత్తగా చూసుకునే విధంగా తనతోటి మాట్లాడి అక్కడ సరిపడినంత డబ్బు ఇచ్చి తనని అక్కడ వదిలిపెట్టాడు. ఐ విల్ పే యూ మోర్ మనీ, నేను నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను. ఇఫ్ నెసెసరీ, అవసరమైతే, నెసెసరీ అంటే అవసరం అన్నమాట, అవసరమైతే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తాను. వెన్ ఐ రిటర్న్, నేను వెనుదిరిగి వచ్చేటప్పుడు, ఈ మార్గంలో మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకా ఏమన్నా అవసరమైతే మిగతా డబ్బులు కూడా ఇంకా ఇస్తాను అని చెప్పాడనమాట. హీ సెట్ టు ద ఇన్ కీపర్, ఇన్ కీపర్ తోటి చెప్పాడు. ద ఇన్ కీపర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ ద జూయిష్ మ్యాన్. ఇన్ కీపర్ ఏం చేశాడు? జూయిష్ మ్యాన్ ని జాగ్రత్తగా చూసుకున్నాడనమాట. He paid the innkeeper enough money and left the man under his care. I will pay you more money if necessary when I return, he said to the innkeeper. The innkeeper took good care of the Jewish man. Meanings: paid, చెల్లించెను. enough, చాలినంత. money, డబ్బు. in, సత్రం. లెఫ్ట్, విడిచెను. అండర్, క్రింద. కేర్, జాగ్రత్త. మోర్, చాలా ఎక్కువ. నెసెసరీ, అవసరం. రిటర్న్, వెనుదిరుగు. గుడ్, మంచి. ఆపోజిట్ వర్డ్స్: అండర్, on, his, her. Necessary, unnecessary. Took, gave. Good, bad. Man, woman. Plurals: in, ins. Man, men. Money, money. Keeper, keepers. Comprehensive questions. Who paid money to the innkeeper? The Samaritan paid money to the innkeeper. డబ్బు ఎవరు చెల్లించారు ఇన్కీపర్ కి? అక్కడ ఉన్నటువంటి సత్రం యజమానికి. ద సమారిటన్, సమారిటన్ కదా, డబ్బులు చెల్లించాడు. హూ లెఫ్ట్ ఫ్రమ్ ద ఇన్, అక్కడ నుంచి ఎవరు వెళ్ళిపోయారు సత్రం దగ్గర నుండి? ద సమారిటన్ లెఫ్ట్ ఫ్రమ్ ద ఇన్, సమారిటన్ వెళ్ళిపోయాడు. అక్కడ ఆ వూండెడ్ మ్యాన్ ని సత్రంలో చేర్పించేసి తగినంత డబ్బు చెల్లించి ఇంకా అవసరమైతే డబ్బులు ఇస్తానని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. హూ విల్ పే ద మనీ ఇఫ్ నెసెసరీ, ఒకవేళ ఇచ్చిన డబ్బుల కంటే ఇంకా ఎక్కువ అవసరమైతే ఎవరు చెల్లిస్తానన్నారు? ద సమారిటన్. ద సమారిటన్ విల్ పే ద మనీ ఇఫ్ నెసెసరీ, ఒకవేళ ఇంకా అవసరమైతే వెనుదిరిగి వెళ్ళేటప్పుడు నేను
మిగతా డబ్బులు ఎంత అవసరమైనా సరే ఇస్తాను అని చెప్పాడు కదా. హూ టుక్ కేర్ ఆఫ్ ద జూయిష్ మ్యాన్? ఎవరు తన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకున్నారు అతన్ని బాగా చూసుకోవడానికి? ద ఇన్ కీపర్ టుక్ కేర్ ఆఫ్ ద జూయిష్ మ్యాన్. జూయిష్ మ్యాన్ ని చక్కగా చూసుకుంటాను అని చెప్పి అతను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పి ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అనమాట. ద గుడ్ సమారిటన్, క్లాస్ 3, యూనిట్ 5, పార్ట్ 11. Soon the man recovered and was fit enough to travel. He went back to his hometown. He always remembered the Samaritan's kind gesture. Soon అంటే తొందరగా, త్వరగానే, త్వరలోనే. ద మ్యాన్ రికవర్డ్, ఆ wounded మ్యాన్ రికవర్ అయ్యాడు, అతను గాయాల నుంచి కోలుకున్నాడు అనమాట. అండ్ వాజ్ ఫిట్ ఇనఫ్ టు ట్రావెల్. ఫిట్ అంటే ఇప్పుడు ప్రయాణం చేయడానికి తగిన విధంగా ఉన్నాడనమాట. ఫిట్ ఇనఫ్ టు ట్రావెల్. ట్రావెల్ అంటే ప్రయాణం చేయటం. ప్రయాణం చేయటానికి అంటే అతను బాగా పూర్తిగా కోలుకున్నాడనమాట. హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. హీ వెంట్ బ్యాక్, అతను వెళ్ళాడు. హీ వెంట్ బ్యాక్, ఎక్కడికి వెళ్ళాడు? టు హిస్ హోమ్ టౌన్, తన సొంత పట్టణానికి వెళ్ళాడనమాట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడనమాట. హీ ఆల్వేస్ రిమెంబర్ ద సమారిటన్స్ కైండ్ గెస్చర్. ఆల్వేస్, ఎల్లప్పుడూ. రిమెంబర్, గుర్తుంచుకోవటం, గుర్తు తెచ్చుకోవటం. ద సమారిటన్స్ కైండ్ గెస్చర్. కైండ్ అంటే దయ, దయగలిగినటువంటి అతని రూపాన్ని ఎప్పుడూ కూడా, ఆ సమారిటన్ రూపాన్ని అతను గుర్తు పెట్టుకున్నాడనమాట. ఎప్పుడు గుర్తుంచుకుంటున్నాడనమాట. ఎందుకని అలా ఎందుకు గుర్తుంచుకుంటున్నాడు? అతనికి సహాయం చేశాడు కాబట్టి. ఎవరికైనా సరే వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తే ఎవరైనా సరే అదే విధంగా గుర్తుంచుకుంటారు. Soon the man recovered and was fit enough to travel. He went back to his hometown. He always remembered the Samaritan's kind gesture. Meanings: soon, తొందరగా. Recovered, కోలుకొను. Fit, సరిపోతుంది, సరిపోవు. ట్రావెల్, ప్రయాణం. వెంట్, వెళ్ళెను. బ్యాక్, వెనుక. హోమ్ టౌన్, సొంత పట్టణం. ఆల్వేస్, ఎల్లప్పుడూ. రిమెంబర్, గుర్తుంచుకొను. కైండ్, దయ. గెస్చర్, సంజ్ఞ, గుర్తు. ఆపోజిట్ వర్డ్స్: soon, late. Recovered, deteriorate. Recovered, deteriorate. Fit, unfit. Went, came. His, her. He, she. Always, never. Remember, forget. Kind, cruel. Comprehensive questions. Who recovered? ఎవరు కోలుకున్నారు, ఎవరు రికవర్ అయ్యారు? ద జూయిష్ మ్యాన్ వాజ్ రికవర్డ్. జూయిష్ మ్యాన్ కదా రికవర్ అయ్యాడు, గాయాల నుంచి కోలుకున్నాడు సత్రంలో ఉండి. డిడ్ హీ ఫిట్ టు ట్రావెల్? తను ట్రావెల్ చేయటానికి తగిన విధంగా ఉన్నాడా? ఎస్, హీ వాజ్ ఫిట్ ఇనఫ్ టు ట్రావెల్. అతను ఇప్పుడు ప్రయాణం చేయడానికి తగిన విధంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, కోలుకున్నాడు. వెర్ డిడ్ హీ గో? ఎక్కడికి వెళ్ళాడు? హీ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. తన సొంత పట్టణానికి వెళ్ళాడు. హూ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్? ఎవరు వెళ్ళారు వాళ్ళ హోమ్ టౌన్ కి? ద జూయిష్ మ్యాన్ వెంట్ బ్యాక్ టు హిస్ హోమ్ టౌన్. జూయిష్ మ్యాన్ కదా వెళ్ళాడు. హూ వాజ్ కైండ్? ఎవరు మంచి వ్యక్తి, ఎవరు దయగలిగిన వాడు? ద సమారిటన్ వాజ్ కైండ్ కదా, చాలా మంచి వ్యక్తి. హూ రిమెంబర్ ద సమారిటన్స్ కైండ్ గెస్చర్?
ఎవరు గుర్తుంచుకుంటున్నారు, ఎవరు గుర్తు తెచ్చుకుంటున్నారు సమారిటన్ గురించి, అతని రూపాన్ని? ద జూయిష్ మ్యాన్ ఆల్వేస్ రిమెంబర్ ద సమారిటన్స్ కైండ్ గెస్చర్. జూయిష్ మ్యాన్ అతన్ని బాగా గుర్తుంచుకున్నాడు. ఎందుకని? అతనికి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేశాడు కదా. ఎవరైనా సరే అలా ఆ విధంగా ఎవరికైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయాలి. మనం ఇప్పుడు చేసే సహాయం మనం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు మనకి కూడా ఎవరో ఒకరి రూపంలో ఆ సహాయం అనేది అందుతుందన్నమాట. ద గుడ్ సమారిటన్, యూనిట్ 5, క్లాస్ 3, పార్ట్ 12. Just think it once. Which of the 3 men do you think was a real neighbor to the beaten man? జస్ట్ థింక్ ఇట్ వన్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి. విచ్ ఆఫ్ ద 3 men, ఈ లెసన్ లో మనకి ఆ జూయిష్ మ్యాన్ తో పాటు ఇంకా 3 ఉన్నారు కదా వ్యక్తులు. ఆ 3లో విచ్ ఆఫ్ ద 3 men do you think was a real neighbor? డూ యూ థింక్, నువ్వు ఆలోచించు. ఎవరు మంచి వాళ్ళు అనుకుంటున్నావు? ఎవరు మంచి నెయిబర్, పొరుగు వాళ్ళు? అంటే అతనికి గుడ్ నెయిబర్ ఎవరు? టు ద బీటెన్ మ్యాన్, ఆ కొట్టబడిన వ్యక్తి. అంటే దొంగలు అతన్ని కొట్టారు కదా, ఆ కొట్టబడిన వ్యక్తికి ఆ 3లో ఎవరు గుడ్ నెయిబర్, పొరుగువాడు ఎవరు? ఎవరెవరు మనం ఈ లెసన్ లో ఎవరెవరు అతనికి దొంగలు కొట్టి పడేసినప్పుడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఎవరెవరిని చూశాడు అతను? ఫస్ట్ ప్రీస్ట్ చూశాడు కదా, ప్రీస్ట్ ఆగకుండా వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక జూయిష్ మ్యాన్ వచ్చాడు, అతను కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. తర్వాత 3వ వ్యక్తి ఎవరు వచ్చారు? సమారిటన్. సమారిటన్ వచ్చాడు కానీ ఇతను హెల్ప్ చేయడు అనుకున్నాడు. కానీ సమారిటన్ ఏం చేశాడు? ఇతనికి హెల్ప్ చేసి అక్కడ సత్రంలో ఉంచి అతని ఆరోగ్యం బాగయ్యేలాగా చేశాడు కదా. కాబట్టి ఎవరు మంచి వ్యక్తి అనుకుంటున్నారు మీరు? సమారిటన్. సమారిటన్ is a real neighbor to the beaten man. Just think it once. Which of the 3 men do you think was a real neighbor to the beaten man? The good Samaritan. కదా, సమారిటన్ చాలా మంచి వ్యక్తి. మీనింగ్స్: థింక్ ఆలోచించుట, వన్స్ ఒకసారి, 3 3, రియల్ నిజమైన, నెయిబర్ పొరుగువారు, బీటెన్ కొట్టబడిన. జస్ట్ థింక్ ఇట్ వన్స్. విచ్ ఆఫ్ ద 3 men do you think was a real neighbor to the beaten man? మీరు ఎవరు నిజమైన నైబర్ అని అనుకుంటున్నారు వాళ్ళ 3లో? ద సమారిటన్. ద సమారిటన్ వాజ్ అ రియల్ నైబర్, isn't it? కదా.